కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్లో ప్రదర్శనమవుతున్న దివానా సినిమా విజయవంతంగా ప్రదర్శనమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో హర్షిత్ రెడ్డి, హీరోయిన్ స్నేహ, మణి మేఘాలయతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు థియేటర్కు వచ్చిన ప్రేక్షకులతో మమేకమై సినిమా పట్ల వారి స్పందనను తెలుసుకున్నారు. అభిమానులతో కలిసి సందడి చేస్తూ ఫోటోలు దిగారు. అనంతరం బాణాసంచా కాల్చి బ్యాండ్ మేళాల నడుమ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ సంగశెట్టి మాట్లాడుతూ దివానా సినిమా ఒక భావోద్వేగభరితమైన కథాంశంతో ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా రూపొందించామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే తమకు పెద్ద బహుమతని, ప్రేక్షకులే తమకు దేవుళ్ళని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని అర్హా మీడియా పతాకంపై వాసుదేవ్ కొప్పునేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించగా సంగీతాన్ని ఈశ్వర్ చందన్ ఇచ్చారు. లహరి మ్యూజిక్ ఆడియోను విడుదల చేసింది. చెప్పండి ఎట్లా ఉంది సినిమా? విజయోత్సవం చాలా బాగా జరిగింది. సినిమా బాగుందని ప్రేక్షకుల నుంచి వస్తుంది. మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఇప్పుడే లిరిసిస్ట్ చైతన్య పింగల్ గారు మా పాట ఇది ప్రేమ రాసి ఆమె మెసేజ్ పెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో ఇట్లాంటి సినిమా చూడలేదు. టాక్సిసిటీ, మ్యాస్కులైనిటీ అనేది గొప్పగా చూపెడుతున్న టైంలో తండ్రి మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ, ఫ్రెండ్షిప్ ప్రేమ, ఇది ఇంత మాస్గా, ఇంత గొప్పగా, ఇంత కమర్షియల్గా చూపించేది అని చెప్పారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సో ఇప్పుడు చూడండి, పిల్లలు కుర్రోళ్ళు 15 years 20 years కుర్రోళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతున్నారు మంచితనానికి, ఎమోషన్స్కి. ఇంకా ఎంత వాల్యూ ఉంది, ఎంత వాల్యూ ఉంది. మనం ఎంతసేపు జెన్జీ అంటే ఏముండదు, జెన్జీ అంటే వాళ్ళు లైట్గా ఉంటారు, పట్టించుకోరు. ఇప్పుడు చూడండి జెన్జీ అంతా ఎట్లా కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమాకి. అస్సలు దగ్గరెళ్ళిపోతుంది థియేటర్. సంధ్యాలో చూడండి, ఎక్కడ చూడండి, రాజధానిలో చూడండి, అద్భుతం. మేము తీస్తున్నప్పుడు అద్భుతం అనుకున్నాము. ఇప్పుడు ప్రజలు, మా ఆడియన్సెస్ నిజమని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడే మన బాయ్స్ అందరూ చూసారు. బాయ్స్ ఎట్లుంది సినిమా? అంటే మీరు స్థానిక కొత్తపేట వాసిగా ఈ స్థానికులను ఎంతో ఆనందపరుస్తారు. ఏ విధంగా అనిపిస్తుంది ఈ సినిమా మీరు స్థానికంగా ఉండి? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగినంతా కొత్తపేట ఏరియానే. ఈ సినిమాలనే వచ్చి లైన్లో నుంచి టికెట్ తీసుకునేటాను. ఇప్పుడు నా సినిమాకి హౌస్ఫుల్, నాకే టికెట్ దొరకలేవు. కొత్తపేట పోరాడు కొట్టిండు. సూపర్ క్రేజీ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా. ఈ ఆల్మోస్ట్ 8th డేనో 9th డేనో సెకండ్ వీక్, కానీ ఇప్పటికీ నైట్స్ కానీ వీకెండ్స్ అయితే అన్ని షోస్ హౌస్ఫుల్. ఇప్పుడే ఐ థింక్ దివానా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా విజయవంతంగా సంబరాలు జరుపుకుంటారా? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? క్రేజీ అంటే ఐ ఫీల్ ఈ సినిమా కొంచెం లేట్గా రీచ్ అయింది. బట్ రీచ్ అయితే మాత్రం డెఫినెట్లీ జనాలు దీన్ని దగ్గర తీసుకుంటారు. వాళ్ళే ఈ సినిమాని ప్రమోట్ చేస్తారు అనుకున్నాం. అదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్, వీళ్ళందరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిన వాళ్ళే. సో ఐ థింక్ మేము ఒక మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ ఎప్పుడు మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ మంచి సినిమా ఎప్పుడు వాటి ఆడియన్స్ని అది కనిపెట్టుకుంటారు. సినిమాకి ప్రేక్షకులు రారు, ఓటీటీకి వెళ్తారు, ఇంకా థియేటర్కి రారు అంటున్న టైంలో థియేటర్లు నింపుతున్నాం. థియేటర్లు మళ్ళీ సింగిల్ స్క్రీన్లు కట్టాలి. ఇట్లాంటి సినిమాలు అంటే ప్రేక్షకులకు లైఫ్ ఇస్తున్నాము. మల్టీప్లెక్స్లు అన్నీ చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో తీసినా కూడా హార్ట్తో తీస్తే మళ్ళీ ఈ సినిమా అనే ఆర్ట్ ఫామ్ మళ్ళీ నిలబడుతుంది. ఓటీటీ 50 రోజులు 100 రోజుల తర్వాత వస్తుంది ఓటీటీలో. ఇది ఓటీటీలు వచ్చినా కూడా మళ్ళీ రిలీజ్ అయితే అంత అప్లాజ్ వస్తుంది. దీనికి ఇంకా అడ్డు లేదు. 50 days కొట్టేస్తాము, 100కి వెళ్తాం. ఈ ప్రేక్షకులు కనెక్టివ్ అయ్యింది ఏ పాయింట్ తోటి అయ్యింది అసలు? ఇమోషన్, మంచితనం, మనసు, ప్యూరిటీ ఆఫ్ రైటింగ్ అదే స్క్రీన్ మీదకి వెళ్ళింది. అదే ప్యూర్ హార్ట్స్ అన్నిటికీ తగిలింది. మన జీవితాలు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఈ జీవితాలు ఎట్లుంటాయి అందులో ఉండే ఇమోషన్. ఈ ఇమోషన్ చాలా స్పెషల్ మనిషికే, కానీ మోర్ మన భారతదేశం.
మిడిల్ క్లాస్. దాన్ని తెర మీద చూపించేసరికి అందరికీ ఇంకా అది కనెక్ట్ అయిపోతుంది. రాబోయే లక్ష్యాలు ఏంటి? ఇంకా మీరు భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? మనోడు కొత్తపేట మనోడే కొట్టినాము కొత్తపేట పొలాల విద్రాము. చెప్పండి, ఎలా ఉంది ఫీలింగ్ చెప్పండి. ఎట్లుందంటే అదే చిన్నప్పుడు మా డాడీ ఇన్నే ఉన్నాడు, తీసుకొని వస్తుండే నాకు దీనికి 10 రూపాయలు టికెట్ల కూర్చొని చూస్తుండే, పైన కూర్చొని చూస్తుండే. మా డాడీ అసలు నాకు సినిమాలు అలవాటు చేసింది మా డాడీ. ఈడ సినిమాలు చూపించి దీంట్లో నా సినిమా పడేటట్టు చేసుకున్నాను నేను. ఇంకా ఇంతకంటే హ్యాపీ ఫీలింగ్ నాకైతే లేదు. కానీ ఇక్కడ మన కొత్తపేటలో ఉన్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఇది చూస్తున్నారో వచ్చి ఈ సినిమా చూడండి. 100% మీకు నచ్చుతుంది, 110% పక్కా నచ్చుతుంది. మేము చాలా పెద్ద హిట్ కొట్టినాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వర్డ్ స్ప్రెడ్ చేయండి అండ్ ఫ్యామిలీస్, మెయిన్లీ ఫ్యామిలీస్ వచ్చి చూడండి, అందరికీ కనెక్ట్ డాడీ అయ్యారు. పక్కన ఉన్నాడు, కష్టపడుతున్న ప్రతి తండ్రి చూడాల్సింది, ప్రతి కొడుకు బాగా చూడాల్సింది. చూడాల్సిందే. మీ రోల్ ఎలాంటిది దీంట్లో ఈ సినిమాలో? థియేటర్లు దగ్గరలే రోల్ అది. నా రోల్ చాలా మంచిది. అంటే ఒక ఫ్రెండ్ లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటే సచ్చే వరకు, కట్ట కాలే వరకు ఈడే నా దోస్తు అని మావాడు అదే చెప్తాడు. నేను పుట్టినప్పటి నుంచి వీళ్ళే మా దోస్తులని.